హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి లచ్చ పరోటా. మనం హోటల్కి పోయినా రెస్టారెంట్కి పోయినా ఎక్కువగా తినే వాటిలలో ఈ లచ్చ పరోటా ఒకటి. మరి ఈ లచ్చ పరోటాని హోటల్ స్టైల్లో లాగానే పొరలు పొరలుగా రావాలి అంటే నేను చెప్పిన టిప్స్తో మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా హోటల్లో లాగానే ఈ లచ్చ పరోటాని ఇంట్లోనే పొరలు పొరలుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా ఈ లచ్చ పరోటాని మనం ఎక్కువగా ప్రిపేర్ చేస్తాం కదండి. మరి ఈ లచ్చ పరోటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వను యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. అంటే మన చపాతీ పిండిని కలుపుకునే విధంగా కలుపుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఈ లచ్చ పరోటా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా నీట్ చేస్తూ ఒక 10 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పిండిపై కప్పుకొని ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అర్ధగంట తర్వాత చూపిస్తున్నానండి. పిండి చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యిందో. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు పిండిని బాగా నీట్ చేసుకొని పిండిలో నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ముద్దలను చేసుకొని తీసుకోవాలి. ముద్దలు అనేవి కాస్త పెద్దగానే చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కౌంటర్ టాప్పై వీడియోలో చూపించిన విధంగా ముద్దను పెట్టుకొని చేతితో కాస్త ఒత్తుకొని చపాతీ కర్రతోటి రోల్ చేసుకోవాలి. మీకు వీలైనంత పల్చగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఆయిల్ని అప్లై చేసుకోవాలి. రేకు మొత్తానికి ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత పొడిపిండిని చల్లుకోవాలి. ఈ విధంగా పొడిపిండిని చల్లుకున్న తర్వాత చాకుతో వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ పరోటా మొత్తాన్ని ఈ విధంగా వీలైనంత సన్నగా కట్ చేసుకొని చాకుతో కానీ చేతితో కానీ వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా చుట్టుకోవాలి. ఈ సన్నగా కట్ చేసుకున్న పరోటా మొత్తాన్ని రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా వేళ్ళకి చుట్టుకోవాలి. లాస్ట్లో ఉండే కొసని మధ్యలోకి పెట్టుకొని పరోటాని ప్రిపేర్ చేసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని కౌంటర్ టాప్పై కాస్త చేతితో ఒత్తినట్టుగా చేసి చపాతీ కర్రతోటి రోల్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఒత్తినట్టుగా రోల్ చేయకండి. లైట్గా ప్రెషర్ ఇస్తూ రోల్ చేసుకోవాలి. అప్పుడే లచ్చ పరోటా పొరలు పొరలుగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి పరోటాను వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. లచ్చ పరోటా కాలనీకి టైం పడుతుందండి. అందుకే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని లచ్చ పరోటాని కాల్చుకోవాలి. ఇప్పుడు ఒకవైపు బాగా ఆయిల్ని అప్లై చేసుకొని మరోవైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఆయిల్ని అప్లై చేసుకొని లచ్చ పరోటాని కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా లచ్చ పరోటా అనేది కాలిన తర్వాత తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ప్యాన్ పైనే ఎంత చక్కగా పొరల్లాగా వచ్చాయో. సేమ్ ఇదే విధంగా మిగతా పరోటాలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మనం కాలుస్తుంటేనే పొరలు అనేవి చక్కగా వచ్చేస్తున్నాయండి. మీరు చూస్తుంటేనే అర్థమవుతుందని అనుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా పరోటాలన్నిటిని ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఈ పరోటాలు వేడిగా ఉన్నప్పుడే 2-3 పరోటాలను తీసుకొని 2 చేతులతో వీడియోలో చూపించిన విధంగా కాస్త కొట్టినట్టుగా చేసుకోవాలి. అప్పుడే
ఈ పరోటాలు అనేవి చక్కగా పొరలు పొరలుగా వస్తాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో పొరలు అనేవి ఎంత చక్కగా వచ్చాయో. ఈ లచ్చ పరోటాలోకి అదిరిపోయి పాలక్ పన్నీర్ని ప్రిపేర్ చేశానండి. మీకు లింక్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూసేసేయండి. ఈ పాలక్ పన్నీర్ అండ్ లచ్చ పరోటాతో టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.